శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు మీనంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు మనకు కన్యలో, మరియు శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది. కుజుడు నీచత్వం బట్టి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది. 16వ తారీఖున రవి వృశ్చిక రాశి నుంచి తను మార్పు ధనస్సులోకి జరుగుతున్నది 16వ తారీఖున. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడితో కలిసి ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడి యొక్క మార్పు లేదు. శుక్రుడు మనం గమనించినట్లయితే మకరంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు. ఇది వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యతలో విషయంలో మార్పు చేర్పులు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను ముందడుగు పడటం అనేది సాధారణమైనటువంటి విషయం. మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క అనుకూల స్థితి మీకు యోగిస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. ఇవి మనకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి అని చెప్పి మీరు ఆలోచిస్తారు. దాని తగినట్టుగానే మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అధికమైనటువంటి ఖర్చు, దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు సత్సంబంధాలకు మెరుగుపరుచుకోవాలి. మానసికమైనటువంటి ఏదో ఒక బాధ అనేది వేధిస్తూ ఉంటుంది. అష్టమల శని సంచారం జన్మలగ్నంలో జన్మరాశిలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశివారు. ముఖ్యంగా వచ్చినప్పటికీ మిమ్మల్ని కించపరచాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారు పక్కనే ఉంటారని చెప్పి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చేటువంటి పేరుని అడ్డుకునేటువంటి వారు, మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఇబ్బందిని కలిగించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఈ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. దానికి తగినటువంటి నిర్ణయాలు కూడా ముందుకు తీసుకురాగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. శుభకార్య సంబంధితమైన విషయాల్లో పాల్గొనడం జరుగుతుంది. వారాంతంలో అవి మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఇంట్లో ఒకరికి వివాహ ప్రయత్నాల్లో ముందడుగు పడటం మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ప్రతినిత్యం విద్యార్థులు మరియు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వచ్చేటప్పటికి ప్రతినిత్యం మీరు దర్శించాల్సినటువంటి దేవాలయం హనుమంతుడిని పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి, మరియు అదేవిధంగా సింధూరాన్ని పెట్టుకోండి. ఆకు పూజ వీలైతే మంగళవారం పూట ఆకు పూజ చేయించడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క పేరుతో. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.